ఆకాశాన్ని తాకిన విరిగిన గాలిపటం. ఒక చిన్న గ్రామంలో పిల్లలు ప్రకాశవంతమైన నీలాకాశం కింద సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. రంగురంగుల గాలిపటాలు గాలితో నాట్యం చేస్తూ ఆకాశాన్ని నింపేశాయి. ప్రతి బిడ్డ నవ్వుతూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. కాని వారి మధ్య రవి అనే ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత చిరిగిన గాలిపటం ఉంది. దాని అంచులు చిరిగిపోయాయి, పుల్లలు బలహీనంగా ఉన్నాయి. అది పైన ఎగురుతున్న అందమైన గాలిపటాల్లా అస్సలు లేదు. రవి కూడా ఇతరులతో కలవాలనుకున్నాడు. మనసులో ఆశతో పరిగెడుతూ తన గాలిపటాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించాడు. కాని ఆ గాలిపటం గాలిలోకి లేచిన వెంటనే వేగంగా కింద పడిపోయింది. మిగతా పిల్లలు అతన్ని చూసి నవ్వారు. అది ఎప్పటికీ ఎగరదు అన్నారు. రవికి బాధ కలిగింది. అతను అక్కడ్నించి వెళ్ళిపోయి తన విరిగిన గాలిపటాన్ని పట్టుకుని ఒక చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అది మిగతా వాటిలా ఎందుకు ఎగరలేకపోతోందని ఆశ్చర్యపోతూ దాన్ని నిశితంగా చూశాడు. కాని రవి వదులుకోవాలనుకోలేదు. అకస్మాత్తుగా అతనికొక ఆలోచన తట్టింది. అతను ఊరంతా తిరుగుతూ రంగురంగుల కాగితపు ముక్కలను సేకరించడం మొదలుపెట్టాడు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం వీటన్నింటినీ వీలైనన్ని పోగుచేశాడు. తర్వాత ఆ ప్రకాశవంతమైన కాగితపు ముక్కలతో ప్రతి చిరుగునూ కప్పుతూ తన గాలిపటాన్ని జాగ్రత్తగా బాగుచేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆ పాత గాలిపటం రూపాంతరం చెందడం మొదలైంది. అది కేవలం విరిగిపోయినట్లుగా మాత్రమే కాకుండా దానిదైన రీతిలో ప్రత్యేకంగా అందంగా కనిపించింది. రవి తాను బాగుచేసుకున్న గాలిపటంతో పొలంలోకి తిరిగి వచ్చాడు. మిగతా పిల్లలు అతన్ని చూసి మళ్లీ నవ్వారు. ఇదింకా ఎగరడం లేదు అన్నారు వాళ్ళు. కాని ఈసారి రవికి భయం అనిపించలేదు. అతను తన గాలిపటాన్ని గట్టిగా పట్టుకొని వేచి చూశాడు. అప్పుడే గాలి మరింత బలంగా వీచడం మొదలైంది. చెట్లు ఊగాయి, గాలి సజీవంగా ఉన్నట్లు అనిపించింది. రవి ఒక పెద్ద శ్వాస తీసుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. తన సర్వశక్తితో అతను గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలాడు. మొదట అది ఇబ్బంది పడింది. మళ్లీ కింద పడిపోతుందేమో అన్నట్లుగా అది వణికింది, ఊగింది. ఒక్క క్షణంపాటు ఏమీ మారనట్లే అనిపించింది. కాని రవి నమ్మకాన్ని వదులుకోలేదు. నెమ్మదిగా గాలిపటం నిలకడగా మారింది. తర్వాత అది పైకి ఎగరడం మొదలైంది. ఇంకా పైకి, ఇంకా పైకి. కొద్దిసేపటికి రవి గాలిపటం మిగతా అన్నిటికంటే పైకి ఎగురుతోంది. పిల్లలు ఆశ్చర్యంతో పైకి చూశారు. వావ్ అని వారు కేకలు వేశారు. రవి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అందరికన్నా ఎత్తులో ఆకాశంలో గర్వంగా నాట్యం చేస్తున్న తన గాలిపటాన్ని అతను చూశాడు. కొద్దిసేపటికి అతన్ని చూసి నవ్విన అదే పిల్లలు దగ్గరకు వచ్చారు. మాకు కూడా నేర్పిస్తావా అని వారడిగారు. రవి నవ్వి తలూపాడు. తను చేసినట్లే వారి గాలిపటాలను ఎలా బాగుచెయ్యాలో వారికి సంతోషంగా చూపించాడు. ఒక్కొక్కరిగా పిల్లలు తమ విరిగిన గాలిపటాలను బాగుచేసుకున్నారు. త్వరలోనే ఆకాశం మరింత రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. అవన్నీ అందంగా ఎగురుతున్నాయి. సూర్యుడు అస్తమించడం మొదలైన సమయానికి ఆ గ్రామం ఆనందంతో నిండిపోయింది. ఆకాశం నారింజ రంగులో మెరిసింది. సాయంత్రం వెలుగులో గాలిపటాలు మాయజాలంలా కనిపించాయి. రవి నిశ్శబ్దంగా నిలబడి వాటన్నింటిలోకెల్లా ఎత్తైన తన గాలిపటం వైపు చూస్తున్నాడు. ఆ క్షణంలో అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది. ఏదైనా వస్తువు విరిగిపోయినా సరే కృషి, ఓర్పు, సృజనాత్మకతతో అది మీ గొప్ప బలంగా మారగలదు. Thank you for watching. If you enjoyed this story, don't forget to like, share and subscribe to our channel for more amazing stories.